Hello everyone, today we are making a super crispy and delicious breakfast, that is onion punugulu. With just a few ingredients, we can prepare this tasty breakfast at our home. Let's get started. ఒక బౌల్లో ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ఈక్వల్ క్వాంటిటీ ఆర్ ఎలా అయినా ఏ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాము. 2 టేబుల్ స్పూన్ కర్డ్, చాప్డ్ ఆనియన్స్, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, జీలకర్ర వేసి మిక్స్ చేసుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. మీకు ఇంకా హెల్తీగా కావాలంటే దీనిలో కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకుని మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మైదాతో వేసుకునేది అన్హెల్దీ అవ్వచ్చు కదా, సో ఇలా ట్రై చేయండి తినాలన్నప్పుడు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ బాండీలో వేసుకుని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్నగా ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచి వేసుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే ఊరికే కలర్ వచ్చేస్తుంది కాబట్టి లోపల కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక దాన్ని తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఏ వ్లాగ్ ఆర్ కుకింగ్ రెసిపీ పోస్ట్ చేసినా దాంట్లో ఎంతో కొంత యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఇంత బిజీ లైఫ్ స్టైల్లో మనం చేసుకునే కుకింగ్ ఎంత హెల్తీగా చేసుకోవచ్చు, ఎంత హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నా కంటెంట్. కుకింగ్ అనే కాదు, మనం పెట్టిన ఏ వ్లాగ్ అయినా సరే, ఈవెన్ ట్యూషన్ వ్లాగ్స్ అయినా, నేను పిల్లలకి ఎంతవరకు ప్రొడక్టివ్గా ఎడ్యుకేషన్ అందిస్తున్నాను అనేది ఈ టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటే అది ఇంకొకరు యూజ్ అవ్వచ్చు. దీనిలో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా హెల్తీయే, ఎందుకంటే మనం వేసిన వెజిటబుల్స్ అవ్వచ్చు, ఆర్ మినప్పప్పుతో చేసినవి అవ్వచ్చు, ఇంకా కర్డ్ వేసాం, మంచి కాల్షియం. ఈ ఆనియన్ పునుగుల్ని కోకోనట్ చట్నీ ఆర్ పల్లీ చట్నీ ఆర్ అల్లం చట్నీతో ట్రై చేయండి. Crispy and delicious onion punugulu ready. Try this recipe and don't forget to like, share and subscribe.